వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. చలో మెడికల్ కాలేజీల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వైసీపీ. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ చేపట్టినటువంటి కార్యక్రమానికి ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుంది. 30 యాక్ట్ ఉందనేటువంటి పేరుతో ఈరోజు హౌస్ అరెస్ట్ చేసింది. మనతో సిద్ధార్థ రెడ్డిని ఉదయాన్నే హౌస్ అరెస్ట్ చేశారు. మనతో మాట్లాడడానికి ఆయన ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు హౌస్ అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి? మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ ఏదైతే పీపీపీ మోడల్లో 4 మెడికల్ కాలేజీలకి కూటమి ప్రభుత్వం టెండర్ ఇచ్చిందో దానికి వ్యతిరేకంగా ప్రభుత్వ కాలేజీలు, ప్రభుత్వ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అవి ఆస్తి ప్రభుత్వానిది, ప్రజలది కాబట్టి అది వాళ్ళకే దక్కాలి తప్ప ప్రైవేట్ వాళ్ళని దీంట్లో ఇన్వాల్వ్ చేయకూడదనే ఉద్దేశంతో మేము తలపెట్టిన నిరసన కార్యక్రమానికి పోలీసు వాళ్ళు అడ్డగించి కూటమి ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని అవసరం చేయడం జరిగింది. సార్, ప్రధానంగా ప్రైవేట్ పరం చేయడానికి కారణం ఏమంటారు? ఒకటి, డబ్బులు సంపాదించుకోవడానికి, దాంట్లో వచ్చే లాభాన్ని అంతా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇవ్వడానికి. రెండోది, ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ తగ్గించాలని, జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ ఉండకూడదని, ఇటువంటి కుట్ర వల్ల ఈరోజు వాళ్ళు ప్రైవేటైజేషన్ చేయడం జరిగింది. అంటే మనం చూస్తున్నాం, గతంలో ఉన్నటువంటి ఈ సచివాలయ వ్యవస్థ కూడా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి మంచి కార్యక్రమాలకి ఎందుకోసం ఈ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసేటువంటి దిశగానే లేకపోతే తొలగించేటువంటి ప్రక్రియ చేస్తుందంటే అన్న, ఈ గవర్నమెంట్ ప్రజల కోసం అయితే లేదు. ఈ గవర్నమెంట్ ఉండేదంతా కూడా వాళ్ళ నాయకుల కోసం, వాళ్ళ కార్యకర్తల కోసమే తప్ప ఈ గవర్నమెంట్ ఎక్కడ కూడా పబ్లిక్ కోసం అయితే గాన లేదు. దానికి మీకు బెస్ట్ ఉదాహరణ చెప్పాలంటే వాళ్ళు ప్రజలను నమ్మించే పనిలో పడినారు. మొన్ననే అనంతపురంలో వాళ్ళు మీటింగ్ పెట్టినారా లేదా? సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమం పెట్టినారా లేదా? దానికి ఒక 3 లక్షల మంది జనాలను తోలినారా లేదా? అదే సూపర్ 6లో నిరుద్యోగ భృతి ప్రజలకు ఇచ్చినారా? యువకులకు ఇచ్చినారా? ఇవ్వలేదా? మీరు ఈ ప్రశ్న మమ్మల్ని కాదు, వాళ్ళని అడగండి, టీడీపీ వాళ్ళని. ప్రతి నెల మహిళలకు 18 సంవత్సరాలు దాటిన మహిళలకు 1500 ఎంతనో ఇస్తామన్నారు, ఇచ్చినారా లేదా? సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు, ఎన్ని ఇస్తున్నారు? దానికి సమాధానం ఉందా? పెట్టుబడి సాయం కింద రైతుకు ప్రతి సంవత్సరం ఎంత డబ్బులు ఇస్తామన్నారు, ఎంత ఇచ్చినారు? దానికి సమాధానం ఉందా? ఊరికే పేపర్కి వచ్చి ఈరోజు అన్నదాత సుఖీభవ లాంచింగ్ 5,000 రూపాయలు డబ్బులు తీసుకోండి, సూపర్ 6 అయిపోయింది. తల్లికి వందనం లాంచింగ్. ఎంతమంది విద్యార్థులన్నా ఉండండి, మా గవర్నమెంట్లో 70 లక్షలు ఇస్తే మీరు 60 లక్షలు ఇస్తారు, అయినా అయిపోయింది, ఇచ్చేసిన. వాళ్ళు నమ్మియాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు 4 పథకాలు ఇవ్వకుండానే సూపర్ 6 అయిపోయింది అన్నప్పుడు ఇంకా మేము చెప్పేదానికి ఏముంటుంది? ప్రజలకు తెలుసు కదా ఇచ్చినారా లేదా అనేది. నెంబర్ ఆఫ్ పెన్షన్స్ ఎన్ని తీసేస్తున్నారు ఈరోజు స్టేట్లో? కొత్తగా ఎన్ని పెన్షన్స్ ఇస్తున్నారు స్టేట్లో? తీసేసిన పెన్షన్లోనే 4,000 చేసినారా ఇప్పుడు? అంటే మనం చూస్తున్నాం, ఈ 14 నెలల పాలన ఎలా ఉందంటారు? జనాలను అడగండి, చెప్తారు. జనాలను అడిగితే చెప్తారు. ఈ 14 నెలల పాలన దౌర్జన్యాలు, దోపిడీలు, అవినీతి, ఇసుక, మట్టి, ఏమంటారు ఇంకా పేకాట, స్టోర్ బియ్యం, బెల్ట్ షాపులు, యూరియా కొరత, ఫీజు రియంబర్స్మెంట్ లేక, పెరిగిన కరెంటు ఛార్జీలు, ఇంకా మొత్తం ఇవే తప్ప ఇంకేముండే చెప్పు. ఇంత బాగా సుపరిపాలన అంటే ఇది. కాబట్టి ఈ సుపరిపాలనకు తొలి అడుగు వాళ్ళు చేసిన కార్యక్రమం. మొదటి సంవత్సరంలోనే ఇన్ని చేసి తొలి అడుగు వేసినారు, ఇంకా రెండో సంవత్సరానికి ఏం అడుగు వేస్తారో ఏమో. కాబట్టి మీరే చూసుకోండి అని చెప్పి ఈరోజు ఉచిత బస్సు అని చెప్పి స్త్రీశక్తి కల్పించామని చెప్తున్నారు. అది సక్సెస్ అయిందనేసి మీటింగ్లో పెట్టుకుని ఎట్లా చూడాలి అన్న? నేను మీకు ఏం చెప్తున్నా, వాళ్ళు ఒక కార్యక్రమం చేసి వాళ్ళు డబ్బా కొట్టుకోవడం తప్ప పబ్లిక్లోకి పోయి దాని యొక్క రెస్పాన్స్ ఏంది అనేది కనుక్కుంటే తెలుస్తుంది. వాళ్ళు 20-30 ఏళ్ల క్రితం రాజకీయం ఏంది, ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పి ఒకరిని నమ్మించాలా అనే 20 సంవత్సరాల క్రితం రాజకీయం చేస్తున్నారు వాళ్ళు. అది ఈ కాలంలో ఎవరు నమ్మే పరిస్థితి అయితే లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పథకాలే కాదు, చెప్పనివి కూడా ఎన్నో చేసినాడు. కానీ వీళ్ళు రోజు తప్పుడు ప్రచారాలు చేసి 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 జగన్మోహన్ రెడ్డి అంటే ఒక పెద్ద రాక్షసుడని చిత్రీకరించి ఓట్లు సంపాదించుకున్నారు. కానీ ఒక దరిద్రం ఏమరా అంటే వాళ్ళు రూలింగ్లోకి వచ్చి ఇప్పటికి 14 నెలలు అయింది. ఇంకా కూడా మా పైన బురద చల్లే కార్యక్రమంలోనే ఉండాలి తప్ప ప్రజలకు చేసే కార్యక్రమంలో వాళ్ళు లేరు. ఎవడెవడో స్పందిస్తాడు మనం ఏదన్నా మాట్లాడినామంటే గాన. వాళ్ళు స్పందించాల్సింది సిద్ధార్థ రెడ్డి పైన, సిద్ధార్థ రెడ్డి మాట్లాడే మాటలపైన కాదు వాళ్ళు స్పందించాల్సింది. దేనిపైన స్పందించాలి తెలుసా? ఈయన్నే కర్నూల్లో మీరు అక్కడ పక్కకు పోతే రైతు బజార్లోకి, లేకుంటే కానీ మా మార్కెట్ యార్డ్లోకి ఉల్లి ఉంది. ఆ ఉల్లి రేటు కోసము రేటు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. దానిపైన స్పందించాలి. టమోటా రైతులు దానిలో కూడా పండించిన పంటకు రేటు లేక వాళ్ళే కాళ్ళతో తొక్కుతున్నారు. దేనిపైన స్పందించాలా? దానిపైన స్పందించాలా.
యూరియా కొరత వల్ల రైతులందరూ చెప్పులు క్యూ లైన్లో పెట్టిపోతున్నారు. దేనిపైన స్పందించాలా? దానిపైన స్పందించాలా. నేను వచ్చినాక కరెంటు ఛార్జీలు పెరగవు తమ్ముళ్ళు అన్నాడు. ఒకసారిపోయి అడగమని జనాలని అన్నాడా లేదా ఆయన ఆ మాట? అంటే చెప్పేవన్నీ అబద్ధాలే కదన్నా. ఇప్పుడు ఆ పార్టీలో ఉండేవాళ్ళు వాళ్ళ నాయకుడిని డిఫెండ్ చేసుకోవాలంటే మా నాయకుడిని విమర్శించాలా. ఈరోజు రాష్ట్ర ప్రజలకు అందరికీ అర్థమైపోయిందన్న, జగన్మోహన్ రెడ్డి గారు నెలకు ఒక పథకం ఇచ్చినాడు. ఆయన పైన ఎన్ని ఆరోపణలు చేసినా ఆయన ఫస్ట్ ప్రయారిటీ పబ్లిక్కి చేసిన తర్వాతనే నాయకులను కానీ కార్యకర్తలను కానీ చూసినాడు తప్ప పబ్లిక్కే ఫస్ట్ ప్రయారిటీ మా పార్టీలో ఉన్నింది. దానికి మా కార్యకర్తలందరూ ఆ రోజు నొప్పి కలిగించుకున్నా కూడా ఈరోజు ఆయన యొక్క విలువ మాకు తెలుస్తుంది. అంటే జగన్ పరిపాలన చేయలేదు, సైకోగా మారాడు, రాష్ట్ర ప్రజల మీద పెత్తనం చెలాయించాడు, కేవలం పబ్జీ ఆడుతూ ఉన్నాడు, ఏమీ చేయలేదంటున్నారుగా. ఇప్పుడు అనేటోనికి ఏమన్నా అనొచ్చున్నా, నేను ఏమని చెప్పాలా? ఇప్పుడు అమ్మఒడి పథకం ఇచ్చినది ఎవరు? చంద్రబాబా, ఎన్టీ రామారావా, రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి? ఎవరు ఇచ్చినారు? అమ్మఒడి పథకం ఎవరు ఇచ్చినారు? 45,000 స్కూళ్ళను నాడు నేడు కింద డెవలప్ చేసింది ఎవరు? పేద విద్యార్థులు కూడా ఉన్నత విద్య చదవాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చింది ఎవరు? 8వ తరగతి చదివిన పిల్లలకు ట్యాబులు ఇచ్చినది ఎవరు? విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చింది ఎవరు? హాస్పిటల్స్ని డెవలప్ చేసింది ఎవరు? ఇవన్నీ ఏం కనపడవు, సైకో కూడా కనిపిస్తుంది. మా నందికొట్కూరు లాంటి మున్సిపాలిటీలోనే 2,800 పట్టాలు ఇచ్చింది ఎవరు? దాంట్లో 1,500 మందికి హౌసింగ్ శాంక్షన్ చేయించినది ఎవరు? ఒక్కొక్క గ్రామానికి 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్ల రూపాయలు వెల్ఫేర్ రూపంలో ఇచ్చింది ఎవరు? 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించింది ఎవరు? ఈ రాష్ట్రానికి పోర్ట్లకు పర్మిషన్ తెచ్చింది ఎవరు? ఫిషింగ్ హార్బర్లకు పర్మిషన్ తెచ్చింది ఎవడు? అయినా సైకోనే. స్టోర్ బియ్యం వ్యాపారం చేసేటోడు దేవుడు, షిప్పులు సీజ్ చేసేటోడు దేవుడు. నువ్వు చెప్పునా? అంత సులభంగా ఒక మాట అనేసినావు కదా, ఒక మాజీ ముఖ్యమంత్రిని, ప్రజల కోసం ఇన్ని మంచి కార్యక్రమాలు చేసిన ముఖ్యమంత్రి. నేనన్న మాట కాదు, టీడీపీ నాయకులు చెప్తున్న మాట. టీడీపీ నాయకులలో సగం మంది ఆయన పుణ్యాన బతికిన వాళ్ళు ఉన్నారు. టైం వచ్చినప్పుడు అవి కూడా చెప్తా చిట్టా. జగన్మోహన్ రెడ్డి పుణ్యాన టికెట్లు తెచ్చుకునే వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి పుణ్యాన అసెంబ్లీలో అడుగుపెట్టిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. తొందరలోనే వాళ్ళు ఏమేమి చేస్తున్నారు, ఏడాడు ఎంత ఎత్తుతున్నారు అన్నీ కూడా నీకే చెప్తా. అంటే ఎవరు తప్పు చేసినా నేను ప్రశ్నిస్తా అని చెప్తున్నటువంటి డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నట్లు ప్రశ్నిస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు? ఇప్పుడు ఆయన ఎవ్వరికి కనపడకుండా రూమ్లో ఒక్కడు కూర్చొని ప్రశ్నిస్తూ ఉంటాడు ఆయన. దాన్ని ఆయన ఏమనుకుంటాడు, నేను ప్రపంచాన్ని అంతా ప్రశ్నించిన అనుకుంటా అంటాడు. అట్లా ఇప్పుడు ఎట్లుంటుందిరా అంటే, నేను కూడా మొన్న ఒక ప్రెస్ మీట్ పెడితే కానీ చాలామంది పాపం రాష్ట్రంలో, పక్క రాష్ట్రాలలో, పక్క దేశాలలో కూడా ప్రెస్ మీట్ పెట్టి నేను 3 ప్రశ్నలు అడిగినా. ఏమడిగినా 3 ప్రశ్నలు? రాష్ట్రంలో ఇన్ని వేల మంది అమ్మాయిలు కనిపించడం లేదని అన్నారు, ఒక్క అమ్మాయినన్నా తిరిగి తీసుకొచ్చినారా అని. బైరెడ్డి నీ కథ చూస్తామంటాడు తప్ప దీనికి సమాధానం చెప్పారు. కాదండి, లిక్కర్ తాగి వేల మంది చచ్చిపోయినారంట, కనీసం ఒక హాస్పిటల్లో ఒక మెడికల్ రిపోర్ట్ అన్నా వచ్చిందా కల్తీ మద్యం తాగి చచ్చిపోయినట్ట అంటే కానీ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, ఆడుంటావురా బైరెడ్డి నువ్వు అంటారు. నేను అడిగేది ఏంది, వీడు చెప్పేది ఏంది? ఇది రెండో మాట. మూడో మాట ఏంది, ఇదే జిల్లాలో ప్రీతిబాయ్ అనే అమ్మాయి చచ్చిపోయింది, మీకు తెలుసు కదా. ప్రీతిబాయ్ అనే అమ్మాయి చచ్చిపోయినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ పోయి పవన్ కళ్యాణ్ గారిని అడిగితే గాన గవర్నమెంట్ వచ్చినాక తోలు తీస్తా, తాట తీస్తా, నరాలు వీకుతా అన్నాడు. ఇవే కదా అనేది. మొన్నవే అడిగినారు, సార్ ఏమైంది సార్ ప్రీతిబాయ్ విషయం అంటే, నాకేం సంబంధం అండి, నాకేం సంబంధము, ఆధారాలు చెరిపేసినారు, DNA మార్చేసినారు, నాకేంటి సంబంధము అంటున్నాడు. ఎవరికి సంబంధం? వల్ల చేసిన నిందితులు టీడీపీ వాళ్ళు అనేది మీకు తెలుసు, వాళ్ళ బంధువులు టీడీపీ వాళ్ళని తెలుసు, క్రైమ్ జరిగింది టీడీపీ ప్రభుత్వంలో అని తెలుసు. దాని గురించి ఎందుకు మాట్లాడవు? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడంలే అనే తప్పు మాట. ఆయన ఖచ్చితంగా ప్రతిరోజు ఆయన రూమ్లో ఒక్కడే కూర్చొని తలుపులన్నీ వేసుకొని ప్రశ్నలు వేస్తూనే ఉంటాడు. ఏం రా దరిద్రం అంటే మనకు కనపడవు అంతే. అంటే 17 మెడికల్ కాలేజీలు కేవలం పేపర్కే ఉన్నాయి, ఎక్కడ కట్టలేదు. వైసీపీ పార్టీ కేవలం బ్లఫ్స్ చేస్తుంది జనాన్ని. అంటే ఇప్పుడు ఈరోజు నంద్యాల మెడికల్ కాలేజ్ చూద్దామనే మేము పోతా అంటే అడ్డగిచ్చినారు. ఇప్పుడు నంద్యాలలో మెడికల్ కాలేజ్ ఉంది, ఎవరు కట్టినారు అది? ఆయనకు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఒక్క కాలేజ్ కూడా కట్టాడు, అయినా తప్పులే. మా సారు 17 మెడికల్ కాలేజీలు మొదలుపెట్టి 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి క్లాసెస్ స్టార్ట్ చేసి మిగతా 2 కూడా 90% పైగా పూర్తి అయిపోయి మిగతావి 50-60%లో ఉంటే ఏం చేయలే, ఏం కట్టలే.
నువ్వు కట్టడం అంటే మొత్తం పూర్తి చేసి తాళాలు వీళ్ళ చేతికి ఇచ్చిపోవాలంట. అప్పుడే పూర్తి అయినట్ట. 2 సంవత్సరాలు కరోనాకు పోయింది, ఆయనకు ఉండేది 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాల్లోనే పర్మిషన్ తెచ్చినారు, ల్యాండ్ అక్విజిషన్ చేసినారు, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినారు, ఫైనాన్షియల్ టైప్స్ పెట్టుకున్నారు. ఇంకా అంతకన్నా ఏం చేయాలా? ఒకవేళ చిత్తశుద్ధి ఆ కమిట్మెంట్ ఉంటే గాన ఆయన మొదలు పెట్టిన దానిలని మీరు పూర్తి చేసిండాల, పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిండాల. వైసీపీ పార్టీ రైతుల కోసం ఆందోళన చేస్తే, లేకపోతే విద్యార్థి యోజన పోరాటం చేస్తే, ఈరోజు మెడికల్ కాలేజ్కి వెళ్దామని చెప్తే ఎందుకు అడ్డుకుంటున్నారు? దీన్ని అడ్డుకోవడానికి ఎట్లా చూడాలంటే అంటే ప్రజలకు తెలియకూడదు కదన్న వాస్తవాలు ఏంటివి అనేది. ప్రజలకు ఎంతసేపు ఉన్నా వాళ్ళు చెప్పే స్టోరీ మేము నమ్ముతా ఉండాల. ఆయన ఒకరోజు మోడీ మంచోడు అంటే మేమందరం కూడా మోడీకి భజన చేయాలి. ఆయన ఒకరోజు సోనియా గాంధీ దేవత అంటే కానీ సోనియా గాంధీకి మేమందరం కూడా భజన చేయాలి. ఆయన ఒకరోజు పక్క రాష్ట్రంలోకి పోయి కేసీఆర్ మంచోడు అంటే కానీ మేమందరం కేసీఆర్ మంచోడు అని అలా. మళ్ళీ రెండో రోజు అక్కడికి పోయి రేవంత్ రెడ్డి మంచోడు అంటే మేమందరం ఆయన చెప్పింది నువ్వు నేను విన్నామనుకో మన ఇద్దరం మంచోళ్ళం. ఒకవేళ ఆయన చెప్పింది చంద్రబాబు నాయుడు గారు మీరు చేసేది తప్పండి, పవన్ కళ్యాణ్ గారు మీరు చేసేది తప్పండి, ప్రజలను మోసం చేయకూడదండి అని కానీ చెప్పినారనుకో పొరపాటున నీ కథ అవుతుంది అంటున్నారు, కేసులు పెడతామంటున్నారు. సో సూటిగా ఈ కూటమి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇంకేం చెప్తావా ఇంతకన్నా? నేను అర్ధగంట నుంచి చెప్తాను నీకు. కూటమి గవర్నమెంట్కి స్ట్రైట్గా నేను చెప్పేది ఏమరా అంటే ఇదే మీకు లాస్ట్. ఎందుకంటే కానీ ఏదో పొరపాటున ప్రజలు మిమ్మల్ని మోసపోయి ఓటేసినారు, కానీ మీరు చేసే ఆగడాలకు ఇదే మీకు లాస్ట్ ఎలక్షన్. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే గాన పబ్లిక్ ఈరోజు ఆయనను ఎక్కడికి పోయినా కూడా స్పందన విపరీతంగా వస్తుందో అదే బెస్ట్ ఎగ్జాంపుల్ అన్న. ఎందుకంటే మేము కూడా చూసేటోళ్ళం బిఫోర్ ఎలక్షన్స్ కూడా ఈ సోషల్ మీడియాలలో కానీ గ్రౌండ్ లెవెల్లో కానీ అన్ని చోట్ల కూడా మేము మాట్లాడేటప్పుడు అక్కడక్కడ కొంత వ్యతిరేకత మా పైన వీళ్ళు సృష్టించిన ప్రచారం వల్ల చాలా వ్యతిరేకత మా పైన చూసిన మాట వాస్తవం. ఈరోజు 14-15 మంత్స్ కూడా కాలే కదా పబ్లిక్లోకి పోతుంటే జగన్మోహన్ రెడ్డి అనే పేరు వినపడితే కూడా కేకలు, అరుపులు, ఉత్సాహం, అభిమానం చూపించే పరిస్థితి. ఎందుకురా అంటే ఆయనని ఏ రకంగా చూపించినారో అటువంటి మనిషి కాదు అనే అభిప్రాయానికి ప్రజలు వచ్చినారు కాబట్టి ఇంత రెస్పాన్స్ పబ్లిక్లో ఇంత తొందరగా. లేకుంటే కానీ ఏందన్నా వీళ్ళు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా. లాస్ట్ టైం మేము రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 2 ఏళ్ళు కోవిడ్ అప్పుడు వీళ్ళు ఇళ్లలో వండుకున్నారు, హైదరాబాద్లలో ఉన్నారు, ఎవరు రాను కూడా రాలే. ఎలక్షన్లకు సంవత్సరం రోజులు మున్నేంత వరకు వీళ్ళు ఎవరు నియోజకవర్గాలలో అడుగు పెట్టలే. మేమన్నా కూడా కరెంటు ఛార్జీలు పెరిగినాయని చెప్పి ధర్నాలు, ఫీజు రియంబర్స్మెంట్ పడలే అని చెప్పి ధర్నాలు, సూపర్ 6 అమలు కాలే అని చెప్పి ధర్నాలు, యువజన విభాగం తరఫున అన్ని అనుబంధ విభాగాల తరఫున గడిచిన 15 నెలలుగా పార్టీ ఎక్కడ చూసినా ఏదో ఒక యాక్టివిటీలోనే ఉంటుంది. వీళ్ళు వచ్చి యాడికి పోయినారు ఇల్లు కనిపించడం లెటరు. అంటే మీరు అన్నీ చేస్తున్నారు కానీ మీ నాయకుడు ఎందుకు అసెంబ్లీకి పోవడం లేదని ప్రశ్నిస్తున్నారు కదా. ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ మీకు నష్టం ఏమని అడుగుతున్నాం కదా. ఒక ఎమ్మెల్యేకి వచ్చే సమయం ఎంత, ఒక ప్రతిపక్ష నాయకుడికి వచ్చే సమయం ఎంత? మీరు 164 మంది ఉన్నారు, మేము 11 మంది ఉన్నాము. ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చే హోదా కానీ ఇచ్చి మీరు కల్పించి ఆయన కూర్చోబెట్టి సరైన సమయం ఇస్తే ఆయన ఏమేం ప్రశ్నలు అడుగుతాడని చెప్పి భయమా? ఇయ్యచ్చు కదా. అంటే రోడ్డు మీద మాట్లాడకుండా అసెంబ్లీకి వచ్చి మాట్లాడమంటున్నారు కదా. నేను అదే కదన్నా, సమయం ఇవ్వనప్పుడు ఏం మాట్లాడతావు? ఒక ఎమ్మెల్యేకి ఎంత సమయం ఇస్తారు? ప్రతిపక్ష నాయకుడి కింద ప్రతిపక్ష హోదా ఇవ్వాలా, ఆయనకు తగిన సమయం కేటాయించాలా, ఇచ్చినప్పుడు మాట్లాడతాడు ఖచ్చితంగా. హోదా ఇవ్వాలా, సమయం ఇవ్వాలా? హోదా ఇస్తేనే సమయం వస్తుంది, అది క్లారిటీ. దయచేసి నమస్కారం, మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి హౌస్లో పోతాం. ఇంకా మొత్తంగా చూసుకుంటే ఎన్డీఏ కూటమికి ఈ 3 నెలలే ఇదే చివరి ఛాన్సు. అయితే ప్రశ్నించాల్సినటువంటి పవన్ కళ్యాణ్ ఎక్కడ దాక్కున్నాడు? 17 మెడికల్ కాలేజీలు కంటికి కనిపించడం లేదా? అయితే కాలేజీలు కావాలనేసి పోరాటం చేస్తే అడ్డుకుంటే మాత్రం ఉద్యమాలు ఆగదని సిద్ధార్థ రెడ్డి చెప్పేటువంటి పరిస్థితి. విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.